అను, నువ్వెప్పుడూ ఫస్ట్ అవుతావు. నేను ఎంత కష్టపడి చదివినా అందరూ నిన్న పొగుడుతున్నారు. నాకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వవు కదా. మీరా, నేను నీకు అడ్డం కాలేదే. మార్క్స్ కోసం కాదు, నేర్చుకోవడం కోసం చదువుతున్నాను. నువ్వు నాతో కలిసి చదివితే బాగుంటుంది. నీ మంచితనం చూపించుకోవడమే కదా నీ పని. కానీ చూడు, నేను నీకు ఒక్కరోజు దెబ్బతీసి తప్పదు. నిన్ను చూసినా కోపం వస్తుంది. నువ్వు ఎప్పుడు సరైనదే అనుకుంటావు కదా. నేనే తప్పు చేయలేదు మీరా, కానీ నన్ను ఎందుకు ఇలా ద్వేషిస్తున్నావు? సరే, నేను వెళ్తాను. ప్రతీకారం తీర్చుకోవాలని అనిపిస్తుంది, కానీ దేవుడు ఎప్పుడు క్షమించమన్నాడు? బైబిల్లో యేసు చెప్పినట్టే ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప చూపమన్నాడు. కానీ అది నిజంగా సాధ్యమా? మీరా నన్ను ఎప్పటికీ బాధపెడితే నేను ఎంతకాలం భరించగలను? ఈసారి పరీక్షలో అను మళ్ళీ ఫస్ట్ వచ్చింది. దురదృష్టవశాత్తు మీరా పాస్ కాలేకపోయింది. ఏయ్, నీకోటి తెలుసా? అను మళ్ళీ ఫస్ట్ వచ్చిందంట. మరి మీరా ఫెయిల్ అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మామూలుగానే చెప్తున్నా. నేను నిజంగా ఎవరికి విలువలేని అమ్మాయినేనా? అందరూ నన్ను ద్వేషిస్తున్నారా? లా 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 లా. ఇదేంటిది? మీరా అక్కడేం చేస్తుంది? ఎందుకో ఏమో ఏమైందో, ఒకసారి వెళ్ళి మాట్లాడతాను. మీరా, నువ్వు ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు? ఏమైనా సహాయం కావాలా? నువ్వా? నేను నీకు ఎంత నష్టం చేశా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రతీకారం కంటే క్షమాపణ గొప్పది. అది నిజమైన విజయం. అను, నువ్వు చూపించింది గొప్ప పాఠం. ప్రతీకారం మనిషిని బలహీనుడిగా చేస్తుంది, కానీ క్షమాపణ మనిషిని గొప్పవాడిని చేస్తుంది. మనిషి కోపంతో ప్రతీకారం తీర్చుకోవచ్చు, కానీ దేవుడు మనకు నేర్పిన మార్గం క్షమించినప్పుడు మన హృదయం తేలిక అవుతుంది. శాంతి మన జీవితంలో నిలుస్తుంది. యేసు చెప్పినట్టు, నీ సోదరుడు నీకు విరోధంగా 7 సార్లు చేసినా 7 సార్లను క్షమించవలెను. లూకా 17:4 చెప్పినట్టు, ప్రతీకారము క్షణిక సంతోషం ఇస్తుంది, కానీ క్షమ జీవితాంతం శాంతినిస్తుంది.